దోస్తులు ఎట్లున్నారు అబ్బాయి? చలి సంపేస్తున్నది కదా, మంచిగా రగ్గు కప్పుకొని వండుకొని లేవంగానే వేడి వేడి కప్పు కాఫీ ఇస్తే తాగుతుంటే మస్తు ఉంటుంది కదా. ఆ రోజు ఎప్పుడు వస్తుందని మనం గట్ల నిండా రగ్గు కప్పుకొని వండుకుంటే ఇంట్లో వాళ్ళందరికీ ఎండుతుంది. అయినా పెళ్ళయ్యి ఆడపిల్లలకు చెప్తున్నా, ఆల్రెడీ పెళ్లి చేసుకున్న ఆడపిల్లలకు చెప్తున్నా, మనం మోసపోయినాం. ఎట్లా అంటారా, మనం ఒక షాప్కి వెళ్ళి నచ్చిన డ్రెస్ మనము కావాలంటే పైసలు పెడితే ఆ డ్రెస్ మనం తెచ్చేసుకుంటాము. అట్టని ఇక ఫ్రిడ్జ్లకి, టీవీలకి, కార్లకి అయితే మొత్తం పైసలు కట్టకున్నా సరే జరని అడ్వాన్స్ ఇస్తే చాలు, మన ఇంటికి వాళ్ళే వచ్చి ఇచ్చిపోతారు. గసంటిది మన అయ్య కట్నం ఇచ్చి అదే పైసలు పెట్టి మనం కొనుక్కున్నప్పుడు, అవును ఇంతకీ మా ఆయన నా దగ్గరికి రావాలి కదా, నేనెందుకు అత్తగారి ఇంటికి వచ్చినా? ఇది నిజంగా నా బుర్రకి తట్టనే లేదు ఇన్ని రోజుల నుంచి. మీరు గట్లనే వచ్చారు కదా, మనం మోసపోయినాం. మీరే ఆలోచించండి, పైసలు పెట్టిన ప్రతి వస్తువు మనెంబడి మన కబోర్డ్లో ఉన్నప్పుడు పైసలు పెట్టిన మా ఆయన మా అమ్మోళ్ళ ఇంటికి రావాలి కదా, నేనెందుకు వచ్చినా చెప్పుండి మీరే. ఇది నిజమే కదా, ప్రతి మైండ్లో నిజంగా మన బ్రెయిన్ అంతా ఎంతసేపు షాపింగ్లు వీటి మీద పెడతాం కానీ మన బ్రెయిన్ని కరెక్ట్గా ఆలోచిస్తలేం. మీరు కూడా జర సోచాయించండి. అర్థమవుతుందా? ఉంటా మరి, నమస్తే.